ప్రేమ అనే విస్ఫోటనం. రచన అరుంధతి రాయ్. అనువాదం వరవరరావు. పఠనం సామాన్య కిరణ్. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. దేశాన్ని ప్రేమిస్తే చాలదట, భక్తి కావాలట. భారత్ మాతాకి జై. దేశభక్తి. మనుషుల్ని ప్రేమించి మట్టిని అమ్ముకుంటే భారతమాత పట్ల భక్తి పెరుగుతుందా? ఇదేం ప్రేమ? దేశం పట్ల మనకుండే ప్రేమ ఎటువంటి ప్రేమ? ఇదేం దేశం? ఎన్నడూ మన స్వప్నాలను సాకారం చేయలేని దేశం. ఇవేం స్వప్నాలు? సదా భగ్నమయ్యే స్వప్నాలు. గొప్ప జాతుల గొప్పతనాలు ఎప్పుడూ వాటి నిర్దాక్షిణ్యమైన మారణ సామర్థ్యానికి ప్రత్యక్ష సమతూకంతో ఉంటాయి కదూ. ఒక దేశ విజయం సాధారణంగా దాని నైతిక వైఫల్యంలో ఉంటుంది కదూ. మన వైఫల్యాల సంగతేమిటి? రచయితలు, కళాకారులు, రాడికల్స్, జాతిద్రోహులు, పిచ్చివాళ్ళు, వ్యవస్థలో ఇమడలేని వాళ్ళు, వీళ్ళ భావాల, స్వప్నాల వైఫల్యాల సంగతేమిటి? జెండాల, దేశాల భావాన్ని ప్రేమ అనే ఒక విస్ఫోటన పదార్థంతో మార్చలేకపోతున్న మన వైఫల్యాల సంగతేమిటి? మనుషులు యుద్ధాలు లేకుండా జీవించలేకపోతున్నారా? కాందిశీకులు, కరువు బాధితులు కాకుండా, వలసలు, ఆత్మహత్యలు లేకుండా, ఎన్కౌంటర్లు, అసహజ మరణాలు లేకుండా జీవితం లేదా? మనుషులు ప్రేమ లేకుండా కూడా జీవించలేరు కదా. ప్రేమ కోసం యుద్ధాలకు, మరణాలకు వెనకాడరు కదా. యుద్ధాల బహిరంగ పగలు, రహస్య ప్రేమ రాత్రులు. కనుక ప్రశ్న ఏమిటంటే, మనం దేన్ని ప్రేమించాలి? ప్రేమంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? అవును, నిజంగానే దేశం అంటే ఏమిటి? మనుషుల మధ్య ప్రేమే కదా. అంతేనా? మన ప్రేమకు ప్రాధాన్యాలేమిటి? మనుషులం కనుక మానవత్వం సరే, మరి మట్టిని ప్రేమించవద్దా? అత్యంత ఆర్వాచీనమైన దట్టమైన అడవి, పర్వత శ్రేణులు, నదీలోయలు, భూగర్భ జలాలు, ఖనిజాలు, మానవ శ్రమ, ప్రకృతి సంపద, అవును ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, గాఢాంధకారంలో ఇనుమిక్కిలి నక్షత్రాలు, ఇంకిన కారుతున్న కన్నీళ్ళు, పారుతున్న గడ్డకట్టిన నెత్తురు దేశం కన్నా ప్రేమించదగినవి కదా. నేను పోగొట్టుకున్న నదీలోయలను, పోరాడుతున్న పడమటి కనుమలను, పోగొట్టుకున్న నల్లమలను, పోరాడుతున్న దండకారణ్యాన్ని ప్రేమించినంతగా దేశభక్తి, జాతీయత అనే భావనలను ప్రేమించగలనా? అబద్ధం ఆడలేను. ఎందుకంటే ప్రేమ విస్ఫోటనం చెందే సత్యం.